ఎక్కడికి బయలుదేరు? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వంటని వెళ్తున్నానండి డోక్రా కట్టడానికి. డోక్రా నువ్వు కట్టాలి ఈ నెల? నాకు వచ్చింది వంతు ఈ నెల. డోక్రా కట్టేసి వచ్చేస్తే పని అయిపోయింది. లేట్ చేసేవేంటి మరి? ఒకరోజు వర్షం పడింది కానీ నా ఫుల్ వాన. ఒకరోజు ఏంటి 2 రోజులు లేట్ అయింది. 5వ తారీఖున కట్టాలి. ఇవాళ ఎన్ని 7, 8, 3 రోజులు. 5వ తారీఖున ఇవ్వలేదు కదా డబ్బులు? ఇవ్వలేదులే కానీ ఇప్పుడు 6న కట్టాలి. 2 రోజులు వర్షం పడిందిగా, అందుకే వాళ్ళు కడుతున్నా. ఇక ఇప్పుడైతే వంటని వెళ్ళి డోక్రా కట్టేసి వద్దామా? ఇంకేంటైతే ఇంకేమన్నా పని ఉందా అక్కడ నీకు? ఏమో వంటని వెళ్తే తెలిసిద్ది. ఏమైనా కొనుక్కోవాల్సినవి ఏమైనా ఉన్నా సరే. ఏం లేవుగా, చూస్తా అక్కడ. ఈలోపు ఆలోచించుకుంటా. వంటని అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు వెళ్ళి అక్కడ శ్రీనివాస మాల్ దగ్గర అయితే బ్యాంకు, ఆ బ్యాంకులో అయితే ఇప్పుడు మరి ఈ నెల అయితే సంజీవ్ కట్టాలి కాబట్టి డోక్రా డబ్బులు వెళ్ళి ముందే అయితే ఆ డబ్బులు అయితే కట్టేద్దాం. కట్టేసిన తర్వాత మరి చూద్దాం. అక్కడ మామూలుగా అసలు బ్యారేజ్ వైపు వెళ్దాం అనుకున్నాం. వెళ్దాంలే, మన ఇద్దరం అయితే వెళ్ళమేంటి భయమా? బ్యారేజ్ అవతలకి వెళ్ళి కొంచెం చేపల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. చూద్దాం మరి ఏమైద్దో. ముందే అయితే వెళ్ళి డోక్రా అయితే కట్టేద్దాం. పద వెళ్తామండి కంపల్సరీ. మేము ఇప్పుడైతే వంటని బయలుదేరామండి. దారిలో అయితే ఉన్నాము. ముందుగా వెళ్ళి అక్కడ మా తోటికోళ్ళు ఉంది, ఆమె దగ్గర డోక్రా బుక్స్ అవి ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళి అయితే డోక్రా కట్టేద్దాము ఫస్ట్ అయితే. డోక్రా కట్టడానికి బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చి సంజయ్ అయితే లోపల డబ్బులు అయితే కడుతుందండి. ఆ క్యాష్ అది ఇచ్చేస్తే అయిపోద్ది. ఇంకా డబ్బులు కట్టేస్తే ఇంకా బయలుదేరిపోద్ది. అవలేదు, ఇంకా అవలేదా? ఏంటంతసేపు పట్టింది? అవలేదా? వెళ్దామా? కొయ్యంగంట అయ్యి కానాగంతలో, గులివెందలో, చందవాలు. ఇంకేం తీయండి నేను? చందవాలు ఇయ్యగా ఎంత మెల్లది? ఏంటి ఇవి? గులివెందలు. గిలివెంతలా? మేమలు అనుకుంటా. మెత్తలు 200, ఈ 200 అంటారు. ఇవి మేమ చేపలు 200 కేజీ. పండుగప్ప 5 రొయ్యలు. చందవాలు 700. పండుగప్ప ఎంత కేజీ? చెన్నై లేవా? 560. అందులో ఒక చేపతి. అటు వెళ్దామంటే ఎలా తీసుకుంటా? అవన్నీ తిప్పుతావా? డోక్రా కట్టేసిన తర్వాత అయితే టైం వచ్చేసి 12 అవుతుందండి. 12:15 అవుతుంది. సర్లే ఇంకా ఎలాగ ఇక్కడికి వచ్చాం. ఇది ఇప్పుడైతేనే ఖాళీగా ఉండిద్ది గులాబు. కాసేపు అయితే ఫుల్గా ఉండిద్ది. వెయిటింగ్ చేసి లైన్లో నుంచోవాలి. వేడిగా కూడా ఇస్తారు. ఇప్పుడు ఫ్రెష్గా వండుతారు కాబట్టి వేడిగా ఇస్తారు రైస్. మామూలుగా అయినా వేడిగానే ఇస్తారులేండి. సర్లే ఒక హాఫ్ రైస్ తినేసి వెళ్దాం. మళ్ళీ బయటికి వెళ్తున్నాం, ఆకలి వేస్తుందని చెప్పి ఇక్కడ గులాబీ దగ్గర అయితే. యాక్చువల్గా అయితే ఇది గులాబీ ఎప్పుడో చూపించాల్సింది. ఎందుకు చూపించలేదంటే ఇది ఇప్పుడు 12:15 అయింది కదండి. ఇంకొక పావు గంటలో ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు అసలు. కన్నుగా ఉంటారు, అంత రష్గా ఉండిద్ది. అందుకనే మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి వీడియో తీలా. కానీ ఇక్కడ వచ్చి ఖాళీలాగా వెళ్ళిపోయాం. కిచిడి మాత్రం అద్భుతంగా ఉండిద్ది, సూపర్గా ఉంటుంది. నేనైతే హాఫ్ రైస్ తెచ్చుకుంటాను చెప్పానండి బగారా.
సంజుగా ఇది ఫుల్ రైస్ అన్నమాట, అది 100, 2 ముక్కలు నాకు కూడా ఆశ చెప్తే సరిపోయింది, తినలేను. తింటావు, అది కొంచెమే వేస్తాడు, అంతా ఉండదు. నువ్వు కొంచెం పెట్టుకో అయినా. కట్ట మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. గోంగూర పచ్చడి ఇచ్చారు, ఒక షారువా కర్రీ చట్నీ, హాఫ్ కర్రీ అయితే చెప్పాం. 60 రూపీస్ అనమాట ఇది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ టేస్ట్ అయితే చూస్తాం, సేమ్ అదే టేస్ట్. బాగుందా? సూపర్ ఉంది. అదన్నమాట విషయం. ఇంకా 12:15కి ఈరోజు తినేస్తున్నాం, తొందరగా అయిపోయిందని. కట్ట ఎక్సలెంట్గా ఉండేది, చేసుకో ఇది కలుపు కర్రీ వేసుకుంటా. పెరిగేసేసుకున్నాం అప్పుడే. అయిపోయిందా? అయిపోయింది. ఫుల్గా తిన్నా, ఎక్కడైనా కడుపులో నొప్పి వచ్చి కూర్చుంటానే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అక్కడ గులాబ్లో కిచిడి తినేసి బ్యారేజ్ మీదకి వెళ్దామని చెప్పి అయితే మేము వెళ్తున్నాము. ఎందుకంటే వర్షాలు అవి బాగా పడినాయి కదా, వాటర్ అవి బాగా వచ్చినాయి అంటండి, గేట్లు అవి తీసారు అని అన్నారు. ఒకసారి అయితే చక్కగా వెళ్ళి చూద్దాము. ఇదిగోండి ఈ సందులు ఇవన్నీ. ఒకప్పుడు మేము ఇక్కడ వంటంలో ఉండేవాళ్ళం, ఇంకా ఏది కూడా మా ఆయనకి తెలియదంటూ ఉండదు. ఇక్కడ ప్రతి షాపు తెలుసు. ఇంకా నేను వచ్చానని ఇంకా అప్పుడు కానీ మామూలుగా అయితే దిగనా, మామూలుగా అయితే ఇంకా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇంకా ఈ షాపులన్నీ టైల్స్ వర్క్ అంతా ఈయనే చేస్తారనమాట. ఇంకా అందుకని ప్రతి వాళ్ళు తెలుసు అనమాట వంట వాళ్ళు మొత్తం. ఇప్పుడైతే మనం బ్యారేజీ మీదకి వెళ్ళిపోదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యారేజీ ఎక్కుదామని చెప్పి ఇటైతే వచ్చేసాము. ఇప్పుడు మన వాళ్ళేమో బ్యారేజీ చివరి ఉన్నారంట మూల మీద, మనం కూడా ఇప్పుడు వెళ్ళిపోదాం. అదిగోండి కృష్ణానది చూసారా, ఉరవళ్ళు తొక్కుతుంది అనమాట. కృష్ణానది మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. వాటర్, వరదల వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీకు అక్కడ దగ్గరగా చూపిస్తా. ఇప్పుడైతే మనం బ్యారేజీ ఎక్కేద్దాము. ఇదిగోండి ఇటు సైడ్ అయితే గుడి, ఇటు సైడ్ అయితే బ్యారేజీ అనమాట. అదిగోండి కనిపిస్తుందా ఫోటో, ప్రకాశం బ్యారేజీ. ఇదిగోండి చూసారా వాటర్, చూసారా అసలు ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయో. ఇదిగోండి బ్యారేజ్ మొత్తం బాగా రష్గా ఉంది, ఎందుకంటే వాటర్ వచ్చినాయి కదండి బాగా. చూడడానికి అయితే చాలా అంటే చాలా జనం వచ్చారు, చూస్తున్నారు. ఇప్పుడు ఫుల్ రష్గా అయితే ఉంది. వాటర్ అయితే అదిగోండి వరద నీళ్ళు, అది బురద బాగా వస్తున్నాయి. జనం అయితే బాగా ఉన్నారు అసలు. మామూలుగా అయితే అసలు ఎవరు ఉండరు, కాకపోతే చక్కగా ఫోటోలు, వీడియోలు, రీల్స్ అన్నీ చేస్తున్నారు అనమాట. వచ్చి నీళ్ళు అలా వచ్చేసరికి కనిపిస్తుంది కదా, బాగా పుష్కలంగా నిండుగా కనిపిస్తుంది బ్యారేజ్. అసలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ చక్కగా వచ్చి కారులు ఆపి, బళ్ళు ఆపి చక్కగా అయితే చూస్తున్నారండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఎందుకంటే ఇంత వాటర్ ఇంత ఫుల్గా వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది కదా. శ్రీశైలం డ్యాము అవి కూడా అట్లానే చూస్తున్నారంటండి, బాగా ఫుల్గా రిచ్గా అయితే ఉన్నాయంట. ఇదిగోండి వీళ్ళైతే అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. ఇదిగోండి ఈ కొండ కూడా ఎంత ఆహ్లాదకరంగా చక్కగా పచ్చగా నీట్గా కనిపిస్తుంది. వాటర్ అయితే ఫుల్గా వచ్చేసి నీట్ చక్కగా అందరూ చూసారా ఎలా చూస్తున్నారో వచ్చి. మళ్ళీ అంటే మళ్ళీ ఉంది. ఇది మధ్యలోకి వెళ్ళడానికి అక్కడ వచ్చిన మందిరం కూడా ఉంది, కృష్ణానది మధ్యలోకి వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం ఇటు సైడ్ ఉండవల్లి సైడ్ అయితే వెళ్తున్నాము. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో మనం చూద్దాము. ఇదిగోండి చక్కగా ఇదొక కాలువ. ఇది కాలువనా చెరువా? చెరువు అంటే ఇది కాదు, కాలువలో. ఇదిగోండి కృష్ణలో నుంచి వచ్చింది. పడవలు అయితే ఉన్నాయి. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏమొచ్చింది? అమరావతి వచ్చింది అండి ఇటు స్ట్రైట్గా వెళ్తే. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే తోటలు అవి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడైతే మనకి అరటి తోట ఉంది ఆహ్లాదకరంగా, బాగుందన్నమాట అరటి తోట. అదిగోండి లిల్లీ తోట, అరటి తోట. ఎక్కడ
ఎక్కడ ఎంఎస్ రాజు గారిది, మంతెన సత్యనారాయణ రాజు గారిది కూడా ఇటు సైడ్ అని అంటండి. స్ట్రైట్గా వెళ్తే ఆశ్రమం వచ్చిందంట. కానీ నాకు ఇవైతే బాగా నచ్చినాయి. అరటి తోటలు బాగున్నాయి. అటు కొండలు ఇటు తోటలు చాలా బాగుంది. ఎక్కడికి అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళంతా ఇటే తిరుగుతారంటండి. ఈ రోడ్లోకి వస్తారంట. నాకు మాత్రం ఈ తోటలు మరి నచ్చింది. మధ్యలో చిన్న వంగ తోట కూడా ఉంటుంది. వంగ తోట కాదు, అది బెండ తోట. బెండకాయలు ఇప్పుడైతే పువ్వులు అయితే వచ్చినాయి. ఇదిగోండి ఇది మొలగ తోట. అదైతే అదిగోండి కనిపిస్తుంది కదా, అదేమో లిల్లీ తోట, అదేమో మామిడి తోట. ఇటువైపు మొత్తం తోటలేనండి. ఇదిగోండి ఇటు నుంచి ఇటు వస్తే ఇదంతా కృష్ణానది అనమాట. కృష్ణానది ఒడ్డు అనమాట. ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే ఎక్సలెంట్ లొకేషన్ అయితే వచ్చింది. అదిరిపోద్ది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వేసిన అరటి తోటలు, కంద తోటలు, అటువైపు మామిడి తోటలు, అలాగే జొన్న చేను, తోట కాదు జొన్న చేను, అన్నీ ఉన్నాయి చక్కగా. ఇదిగోండి చూసారు కదా, ఇవన్నీ తోటలు అయితే అది అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇటు ఎంత దూరం వెళ్తామో అంత దూరం కృష్ణానది వెళ్తాం అనమాట. చక్కగా తోటలు అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కదండి, మనం అక్కడ దిగడానికి వెళ్దామన్న దగ్గరకి, అందుకని ఇక మనం రోడ్డు మీద నుంచి చూడడమే. ఎక్కడైనా వీలైతే కనుక కృష్ణానది దగ్గరికి వెళ్దాం, చూద్దాం. అరటి తోట ఇది కొంచెం పెద్దదైంది. ఇప్పుడే పూతకు వస్తుంది అరటి తోట. ఏంటి ఏది మధ్యన సత్యనారాయణ రాజు ఇంత పెద్దగా ఉందా? ఆకాశం వెంకటపాలెం సచివాలయం తాళ్ళపాలెం. ఏమో మరి ఇప్పుడైతే ఇక్కడికి ఎక్కడికో వచ్చాము. మరి ఇక్కడ ఏంటో ఆపేశారు వీళ్ళు. ఎటు వెళ్దామని ఆలోచిస్తున్నారు. మరి ఏం చేస్తారో తెలియదు. ఎక్కడికో కాదు, ఇప్పుడు మనం సచివాలయానికి వెళ్ళే రూటు సెక్రటరియేట్ అమరావతికి వెళ్ళే రోడ్లో ఉన్నాము. కాకపోతే మన వాళ్ళ బండిలో ఆయిల్ అయితే అయిపోయింది. ఇక్కడ లోకల్లో బాటిల్తో అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అయితే కొట్టించుకుందాం అని చెప్పి ఆగారండి. మన దాంట్లో కూడా చాలా తక్కువ ఉంది. సరే బొంకి ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉందని చూద్దాం, కొట్టిద్దాం. బొంకి దాకా అయితే వెళ్ళిపోద్ది. ఇంకా ఎక్కువ లాంగ్ వెళ్తే మాత్రం ఇబ్బంది పడుతుంది. కాకపోతే అటు లోపలికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో అని ఆలోచిస్తున్నాం. వస్తున్నారు మరి ఎటు వెళ్దాం అన్నది. ఇప్పుడైతే వీళ్ళు ఎటో తీసుకొస్తున్నారు. మరి ఏం తెలియట్లా, నాకైతే అర్థం కావట్లేదు. మొక్కజొన్న చేను అయితే మొక్కజొన్న పొత్తులు కూడా వచ్చినాయండి. ఇప్పుడే వస్తున్నాయి. కృష్ణానది ఒడ్డుకి తీసుకెళ్తాం అని చెప్పి ఇటు తీసుకొచ్చారు. చూద్దాము ఏమన్నా ఉంటాయేమో. ఇటు దారి మంచిగా చూద్దాము. ఇది మొక్కజొన్న, అయ్యే పొత్తులు, మొక్కజొన్న పొత్తులు. రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది, అందంగా. ఇలాంటి రోడ్లకి ఇష్టం మీకు? అయ్యో మొక్కజొన్న పొత్తులు. అయ్యండి దోసకాయలు ఒకటి 4 కేజీలు 5 కేజీలు దిబ్బ మంచి కాలం ఉంది. ఇక ఇందులో స్పాట్కి వచ్చాను, దిగండి. ఇంకా ఇదే స్పాట్. అటు కృష్ణానది ఒడ్డుకైతే వెళ్ళామండి. అది ఫుల్గా ఉంది ఫ్లోటింగ్, అసలు మామూలుగా లేదు. ఇంకా బాగా వాటర్ వచ్చేస్తున్నాయి కదా, ఇంక ఇటు అయితే వచ్చేసాము. మెయిన్ రోడ్ ఎక్కేద్దామని. ఇంకా ఇది ఏరియా తోటలు, ఆ తోటల్లో పొలాల మధ్యలో చిన్న రోడ్డు చక్కగా. వాళ్ళైతే అనకమాలు వస్తున్నారు. అది ఎదరికి వెళ్దాము, ఎక్కడికైనా వెళ్దాం ఉంటారో, ఇంకా లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం ఉంటారో వాళ్ళు ఇష్టం. తిరిగి బండిలో ఆయిల్ కూడా అయిపోయేలా. ఇప్పుడైతే మనం అటు వెళ్ళి ఎదరికెళ్ళి ఇంకా వచ్చేసామండి. అటు ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఎదరికెళ్ళి గొల్లపూడి కానీ లేదా ఉండవల్లి కానీ వీళ్ళు వెళ్దాం అంటున్నారు. మీకు కనిపిస్తున్నాయి కదా అవి లారీలు, చూసారుగా అవన్నీ ఇసుక లారీలు అనమాట. లైన్లో ఉన్నాయి మొత్తం, అన్నీ ఇసుక వస్తాయి అనమాట. ఇక్కడ లైన్లో ఉన్నాయి.
చూసారు కదా, ఇసుకకి లైన్లో పెట్టేసి ఉన్నాయి. ఇక కాకపోతే ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదండి, అదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది కృష్ణానది మీద నుంచి వేసారు ఫ్లైఓవర్, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే కనుక దాని మీద నుంచి వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం. నెక్స్ట్ టైం ఈసారి ట్రై చేద్దాం. ఈ లారీలన్నీ అయితే లైన్లో ఉన్నాయి ఇసుక కోసమే. వచ్చారు కృష్ణానదిలో వచ్చింది ఇసుక. అదనమాట సంగతి. ఇప్పుడైతే మనం ఎదరికి వెళ్ళిపోదాం, చూద్దాము ఎటు వెళ్ళాలి అన్నది. మనం వారంలో ఒకసారో 2 సార్లు ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తిరిగేస్తాం అనమాట విజయవాడ మొత్తం. ఇదిగోండి ఇదే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అనమాట. ఇదిగోండి ఈ చివర మొదలు పెడితే ఆ చివరకు ఉంది, అది ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ అంటే ఆశ్రమంలో జాయిన్ ఉంటారు, ప్లస్ అన్ని కోర్సులు అవి తీసుకునే వాళ్ళు ఉంటారు, ప్లస్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికి సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇదిగోండి ఇది మొత్తం ఆశ్రమమే. అదిగోండి ప్రకృతి ఆశ్రమం అంట. అంటే బయట ఇలా ఉంది, లోపల నాకు తెలిసి ఇంకా బాగుండిద్ది. అటు సైడ్ లోపలికి వెళ్తే అది చూసారా ఇది ఎంత పెద్దదో. నేను మంతెన సత్యనారాయణ రాజు గారు మామూలుగా చెప్తూ ఉంటే మామూలుగా ఉంటాయి కదండి, అట్లా చిన్నగా ఉంటాయేమో అనుకున్నా, కానీ ఎంత పెద్దదని నాకు కూడా తెలియదు. ఇదిగోండి మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం, శ్రీ గోకరాజు గంగరాజు. ఇటు మొత్తం బాగుంటుంది, ప్రకృతి వడిలో ఉందన్నమాట ఆయన ఆశ్రమం. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, ఇదిగోండి గులాబీ తోట, అటేమో అరటి తోట. అసలు ఈ రోడ్డు ఎంత బాగుందో, అసలు నేను అసలు ఎప్పుడు రాలేదు విజయవాడలో ఉండి కూడా. అదిగోండి కొండ, అయ్యో గుహలు కూడా ఉన్నాయి, అటు చూపిస్తాను మీకు క్లోజ్గా గుహలు. అదిగోండి ఏవో గుహలు ఉన్నాయి. అసలు ఎంత బాగుందో రోడ్డు, ఇంత బాగుంటుందని నేను అసలు ఇప్పుడు అనుకోలేదు. నేను కూడా ఇప్పుడే రావడం. ఇదిగోండి గులాబీ తోట, చక్కగా గులాబీలు మళ్ళీ పండిస్తున్నారు. అసలు నాకైతే చాలా నచ్చింది. అటు ఇటు పొలాలు, తోటలు, చక్కగా పూల మొక్కల మధ్యలో ఈ రోడ్డు పక్కన కొండ, అసలు భలే ఉంది. ఇది ఏంటో మరి ఏదో గుహ ఉంది, పైకి మెట్లు కూడా ఉన్నాయి. అదిగోండి ఇక్కడ గుహ ఉంది, భలే ఉంది చూసారా ఈ ఊరు. ఇక్కడ ఏదో ఉంది, వెళ్తున్నారు. ఇదిగోండి గుహ అయితే ఉంది, ఇది ఏదో గుహ మరి దీనికి సంబంధించింది. ఒకప్పుడు ఇక్కడ నాకు తెలిసి రాజులు పాలించేవాళ్ళు. ఉండవల్లి గుహలు అనమాట. ఇవే కదా గుహలు, అప్పుడు ఉండవల్లిలో ఉన్నాయి అన్నారు. ఇవే అవి అయితే. మన వాళ్ళు అయితే ఇక్కడైతే టీ తాగుతున్నారండి. ఇక్కడైతే ఆర్కిడ్. ఇదిగోండి ఇది అయితే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఉండవల్లి గుహలు అంటే ఇవే అనుకుంటుంది. ఈ లోపలికైతే మనం ఎప్పుడూ రాలేదు, వెళ్ళలేదు. ఇక్కడైతే ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఉండవల్లి గుహల దగ్గరికి వచ్చాం కదా. ఇక్కడైతే ఒక వంతెన చూసాము. వీళ్ళైతే వంతెన పక్కన చిన్న పేడ పెంట పోగుంటే అందులో ఎర్రలు తవ్వుకున్నారు ఒక గ్లాస్తో. ఒక కర్ర ఎరక్కొట్టుకున్నారు. చేపలు అయితే వేస్తామని వెళ్తున్నారు, చూద్దాము. ఇదిగోండి వీళ్ళైతే వేయడానికి అయితే వెళ్తున్నారు గాలము. చూద్దాం. ఇక్కడ ఇదేమో మునగ తోట. చూద్దాం పదా. వచ్చేసి లేకపోతే అక్కడ కత్తి ఉందిగా దొంగతారా కట్టేసారా వైరు? అదేంటి వైరు పైకి వెళ్ళింది? అమ్మో ముల్లే ఎర్రబెట్టుగా పెట్ట.
నువ్వంత ఫోర్స్గా అది వెళ్ళిపోద్ది కూడా అందులోకి. ఎర్రతో లేసింది. ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని ఇందాడు ఎర్ర పెట్టుకున్నాడు కదండి, ఇక్కడ కూర్చొని అయితే గంట అయింది, ఒక్క చేప కూడా పడలేదు. కనీసం గంటకు ఒకటి పడిద్ది అంట. మరి చేప లేట్ అయింది, తర్వాత చేపలు ఫాస్ట్గా పడుతుంది. పట్టుకొని సెలాకి వచ్చి పక్క వచ్చాను అనమాట. నేను చెప్పినట్టుగా పామర్ర అయితేనే చేపలు మీకు. అక్కడ బాగుందా అసలు గలగల గలగల గల పైనే పైకే ఎగిరి పడుతున్నాయి చేపలు. అది ఎందుకు? అది తింటారా? ఇంగ్లే నందిని మార్పా అయితే సన్నగా ఉంటుంది. మార్పు పిల్ల ఎడలు పని చూసా తలకాయ, కానీ ఈ ముళ్ళు గుచ్చుకున్నా మంటే. భలే కర్ర ఇచ్చావు నువ్వు. ఇంగలాగే ఆ ఎదర పూచి అంత ఉండదు. పెట్టి తీసి అక్కడ పెట్టి ముళ్ళు జాగ్రత్త. అది గుచ్చుకుంటే కుట్టిద్ది, అది కొట్టదా? ఈ ముళ్ళు గుచ్చుకుంటే కుట్టిద్ది. ఇంగ్లే కుట్టిద్దిరే. ఇంగలే కాదమ్మా, అది ఇంగలైతే ఎర్రగా ఉంటుంది. అక్కడికి తలకాయ పట్టుకోవాలి. మళ్ళీ వేసే కాలువలో తినండి. అది ఒకటి లేరు చేస్తాం. ఒకటి నువ్వు పడతాయిగా ఒకటండి. ఇక ఉన్నాయి మనం పట్టామండి, చావులు బతికేయండి. ఇప్పుడైతే ఇక్కడ ఏమీ పడట్లేదండి. ఒకటైతే పడింది కదా, ఇదిగోండి. ఇది మార్క్ అంట. ఇది మనం అయితే తినము ఇప్పుడు. ఇంక దీన్ని ఎందుకండి పాపం బలి చేయడం. ఇదైతే నేను వేసేసాను అందులో. చావదు. అది వెళ్ళి అన్ని చేపలకు చెప్పింది. ఇప్పుడు ఒక చేప కూడా పడదు. అది వెళ్ళి అన్ని చేపలకు పెట్టి నువ్వు చెప్పమాక, మంచిగా వదిలేసాను నిన్ను. ఇప్పుడైతే మనం గంట సేపు అయితే ఇక్కడ వేసాము. స్పాట్ బాగానే ఉంది, కానీ మన గాలానికి అయితే కర్ర మంచిది లేదు. అదే ముళ్ళు కూడా పెద్ద ముళ్ళు, ముళ్ళు కూడా పెద్ద ముళ్ళు. మార్పు అయితే పడింది. నల్ల చేప అదైతే మనం తినాం, అందుకని చెప్పి దాన్ని వదిలేసాం. తల్లి అక్కడ ఎదురు ఇంకా వేరే చోట వేద్దామని చెప్పి బయలుదేరాం అనమాట. అలా ఎక్కువ ఇప్పటికైతే పొద్దు నుంచి తిరిగితే ఒక పెద్ద గొరకైతే పడిందండి, నాటు గొరక. చక్కగా సంచిలో వేస్తా. ఆపలా ఇది. ఏది మళ్ళీ గొరకే పెట్టావా? మళ్ళీ గొరకే, పండు గొరక, పసుపు గొరక. దగ్గరికి ఇలా పట్టుకో, ఫోటో తీస్తా. ఒక్క నిమిషం సైడ్కి తిప్పు గొరకని. ఓకే, తీసి సంచిలో వేసేయి. ఆ సంచి బారుగా ఉన్నాయి. మీ నాన్న కూర అయిపోయినట్టే వాళ్ళ నాన్న. ఏంటి బారుగా ఉన్నాయి గొరకలు? బారు గొరకలు. ఇక ఎక్కడ దిగి అక్కడ దిగి కింద దిగి అక్కడ అట్లా ఇందా నుంచి కొట్టుకుంటున్నాం. వదిలేసింది. నువ్వు అలా గట్టిగా లాగకూడదు మరి. ఇలా వద్దులే వచ్చేదా బాబు. కళ్ళు వస్తాం రాకపోతే
ఏంట్లో ఆగేది? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే ఒక 5 గొరకలో ఒక మట్ట గిడిసి పడింది. ఇంక ఇప్పుడైతే చీకటి పడిపోయింది. ఇంక రేపైతే వద్దాం, ఎందుకంటే ఈ స్పాట్ కనుగొనేసరికి లేట్ అయిపోయి 5 అయింది. అందుకనే చేపలు కొంచెమే పడినాయి. రేపైతే వద్దాము స్పాట్కి. ప్రస్తుతానికైతే ఇవాళకి ఇక్కడ సెలవు ఇచ్చేద్దాం. కొన్ని అయితే పడినాయి చేపలు, అవి అయితే తీసుకొని మా నాన్నకి ఇచ్చేద్దాం. సరిపోతాయి. వద్దులే, 7 అయిపోద్ది అప్పుడు. రేపు వద్దాం అంటున్నారు ఇద్దరు. పచ్చుకొని వెళ్ళిపోదాం అందరికీ. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇంకా పదండి, ఇంకా అయితే మనం వచ్చేయండి. పదండి 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 నాన్న, పదండి. ఇంకా నువ్వు ఎక్కమ్మా పైకి. పట్టావు కానీ ఒక్క చేప కూడా పట్ల. ఎందుకు పట్ల 4 పట్టా. అలాగే. ఇదిగోండి చేపలు ఇవి అయితే పడినాయి. ఒక 5 గొరకలో ఒక పెద్ద మట్టు గుడిసి అయితే ఒకటి పడింది. ఇది సింపుల్గా ఒక 2 మనుషులకి అయితే కూరగా అయితే సరిపోద్ది. చేపలు ఇప్పుడు అయితే కనుక 2 మనుషులకి అయితే సరిపోద్ది. ఇంకా చేడ పడిపోయిందని చెప్పి మేమైతే వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే తోట మీద ఉంటున్నాం. ఇక రేపైతే వస్తే పొద్దున్నే వస్తే మంచిగా పొద్దున్నుంచి స్టార్ట్ చేస్తే చక్కగా చేపలు అనేవి నీట్గా పడతాయి. ఇవాళంటే మనం వచ్చేసరికి 5 అయిపోయింది. ఒక గంట సేపు పట్టాం అంతే అన్నమాట ఈ చేపల పండి. ఇక ఇవి అయితే వీళ్ళ నాన్నకైతే ఇచ్చేస్తున్నాం అనమాట. వాళ్ళకైతే సరిపోతుంది ఇద్దరికి. ఆయనకి గొరకలు అంటే ఇష్టం అనమాట, బాగా రాను, అందుకని చెప్పి వాళ్ళు వండుకుంటారు. ఇక మనం అయితే బయలుదేరుదాం. పదండి. ఇచ్చే నాన్నకి సంచి. దాంట్లో పెట్టి సరే అయితే వెళ్దాం పదండి. ఓకే అండి, మనమైతే బ్యారేజ్ మీదకి వచ్చాం. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే అక్కడ బ్యారేజ్ అవతల ఒక చోట ఆగాము. మనకి ఒక చేపలు కావాలని చెప్పి మనకు కావాల్సినవి అయితే లేవు. ఇంక మనమైతే వెళ్ళిపోతున్నాం. విజయవాడ చూసారా, వెలుగులతో నిండిపోతుంది, అసలు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా చేపలు అవి పట్టుకొని, అంటే చీకటి పడిపోతుంది కదా, వచ్చేసాం. లేకపోతే మా చెల్లి ఈయన అసలు కదలట్లేదు అక్కడి నుంచి అయితే. రా 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 అన్నా కూడా, అంటే మేము అన్ని చోట్ల తిరిగాం కానీ మేము లాస్ట్గా పట్టే దగ్గర చేపలు అయితే పడినాయి. అంతకుముందు తిరిగిన దగ్గర అయితే చేపలు అయితే పడలేదు. ఇక చీకటి పడిపోయిందని వచ్చేసామండి. కొంచెమే పడినాయి కదా చేపలు, చూసారు కదా. కాకపోతే మంచి పడినాయి, కొంచెం పెద్దవి కొన్నే పడినాయి. ఇంకా మా నాన్నకైతే ఇచ్చేసామండి. ఇంకా వాళ్ళైతే ఇద్దరు కదా, మా అమ్మ మా నాన్నే కదా, వాళ్ళకైతే సరిపోతాయిలే, 5 చేపలే పడినాయి కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా మా నాన్న అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి. అంట్లో ఉన్నాయి తోమాలి. ఇంకా తోమేసిన తర్వాత వంట అది చేసుకోవాలండి. ఇంకా వంట చేసుకొని ఇంకా అదే స్నానం చేసి తినేసి పడుకోవాలి. ఇంకా మరి ఇవాళకి ఇదైతే వీడియో ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన వీడియోని చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.